ఇక పుష్ప 2 సినిమా తొందరగానే విడుదల కాబోతున్నది గినక దీని ప్రమోషన్ల భాగంగానే అల్లు అర్జున్ ఇప్పుడు బాలయ్య బాబు చేస్తున్న అన్స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్నాడంట. అయితే గతంలో ఇట్లా ఓసారి బాలయ్య బాబు కార్యక్రమంలో పోవడం జరిగిందంట. అయితే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచనతోని ఇక ఆయనతోని కలిసి పనిచేసిన దర్శకులను వీడియోలను చూపించడం జరిగిందంట. ఇక అంతేకాదు అల్లు అర్జున్ తల్లిని చూపించి గిట్లా ఆమెని గిట్లా కార్యక్రమాన్ని పిలిచి అందరినీ అవాక్కయ్యేటట్టుగా చేసిండు బాలయ్య. అయితే ముఖ్యంగా దీంట్లో ప్రముఖ దర్శకులైన రాఘవేందర్ రావు, గుణశేఖరు, దిల్ రాజులు, త్రివిక్రమ్ వాళ్ళు అందరూ అల్లు అర్జున్ గురించి మాట్లాడిన వీడియోలు అయితే చూపించడం జరిగిందంట. ఇక మందుల గుణశేఖర్ మాట్లాడిన మాటలు మటుకు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయంట. అయితే కష్టాల్లో ఉన్నా అని తెలుసుకొని మరి ఫోన్ చేసిన గొప్ప మనిషి ఆయన అల్లు అర్జున్ అని చెప్పుకొచ్చిండంట. ఇక అంతేకాదు ప్రస్తుతం గుణశేఖర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ పంచుకుంటా మంచి మనసున్న అల్లు అర్జున్ అని కమెంట్లు పెడుతున్నారంట. మరో పక్కన గుణశేఖరు ఇక ఆయన చేసిన సాయం నేను ఎన్నటికీ మర్చిపోలేనని ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడంట. అయితే ఇప్పుడు ఇంకా ఏమని మాట్లాడిండంటే అసలుకైతే బన్నీకి నేను వరుడు సినిమా ఫ్లాప్ ఇచ్చిన, ఇక ఆ తర్వాత ఇక ఆ సినిమా తర్వాత రుద్రమదేవి సినిమా చేస్తున్నప్పుడు ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇక అల్లు అర్జున్ ఇక నాకు ఫోన్ చేసి మీరు పాత్ర కోసము ఎతుకుతున్నారని తెలిసింది, ఇక మీరు కష్టాల్లో ఉన్నానని నేను విన్నా, ఇక ఏదైనా పాత్ర ఉంటే నాకు చెప్పురి, ఇక అండగా నిలుస్తా, నేను మీకు ఏదో ఒక రకంగా అదనం అవుతుంది అని చెప్పి ఫోన్ చేసిండంట స్వయంగా. అయితే దీనికి అట్లా గోనగన్నారెడ్డి పాత్రలో నటించిండంట అల్లు అర్జున్. ఇక అంతేకాదు ఇక గోనగన్నారెడ్డి పాత్ర డైలాగులతో పాటు ఇక ఆయన వేషాధారణ రూపురేఖలు ఎంత ఆకట్టుకున్నాయి, ఎంత అప్పుడు హల్చల్ చేసినాయో మన అందరికీ ఎరకనే. ఇక గోనగన్నారెడ్డి పాత్రతోని ఇక ఈ సినిమా మంచి ఫలితం అందుకునడమే కాకుండా సినిమాకు ప్రత్యేకంగా ఆకర్షణ కావడంలా ఎటువంటి సందేహం అయితే లేదు. మళ్ళీ అల్లు అర్జున్ ఇట్లా ఈయన మాట్లాడిన మాటలకు స్పందించిండంట. ఇక ఆయన ఏమంటున్నాడనంటే అయితే నేనైతే వరుడు సినిమా చాలా నిజంగా చేసిన, మనస్ఫూర్తిగా చేసిన, కానీ ఆ సమయంలో ఎందుకో సినిమా ఆడలేదు. ఇక తర్వాత రుద్రమదేవి అనే సినిమా పెద్ద మొత్తం పెట్టి ఆ సమయంలో తీస్తున్నారని నాకు తెలిసింది. ఇక అందుకే సినిమా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇక ఒక పాత్ర కొరకు హీరోని వెతుకుతున్నారని ఇక నాకు తెలిసింది. ఇక ఆ పాత్ర ఇక నేను చేస్తా అని చెప్పి ఫోన్ చేసిన అని చెప్పుకొచ్చిండంట. ఇక మొత్తం మీద అసలు గుణశేఖర్ వంటి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడిని గుర్తు పెట్టుకొని మరి ఇక సాయం చేస్తా అని ఫోన్ చేసిన హీరో అనంటే ఎంత గొప్ప విషయం అని ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారంట. ఇక ఇంతకు మీరు ఈ కార్యక్రమం చూసిరా? ఇక చూస్తే ఈ కార్యక్రమంలో అన్ని అంశాలల్లో మీకు మంచిగా నచ్చిన అంశం ఏందనేది కామెంట్లలో కామెంట్ పెట్టుకోరి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తుంది.